extreme values of a function f of x comma y comma z subject to a condition. మనకి f of x comma y comma z అనే ఇచ్చిన ఫంక్షన్ కి సబ్జెక్ట్ టు ఏ కండిషన్ ఒక కండిషన్ ఇస్తారు. దాన్ని బట్టి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ f of x comma y comma z ఫంక్షన్ యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ f is equal to f of x comma y comma z. మనకి ఒక ఫంక్షన్ ఇచ్చారు, సబ్జెక్ట్ టు ద కండిషన్ phi of x comma y comma z is equal to 0. f of x comma y comma z అనేది ఫంక్షన్, దీనికి సబ్జెక్ట్ టు ఏ కండిషన్ అనేది phi తో రిప్రజెంట్ చేస్తారు. phi of x comma y comma z is equal to 0. అప్పుడు రెడ్యూస్ ఫంక్షన్ f టు ఏ టూ వేరియబుల్ ఫంక్షన్ యూజింగ్ కండిషన్ phi of x comma y comma z is equal to 0. మనకి ఇచ్చిన f అనే ఫంక్షన్ ని రెడ్యూస్ చేయమంటున్నారు యూజింగ్ ద కండిషన్ phi, దట్ ఈస్ f of x comma y is equal to 0 అయితే వేర్ వి రైట్ z టర్మ్స్ ఆఫ్ xy. ఇక్కడ మనం ఫంక్షన్ ని x కామా y లో రాసుకున్నట్లయితే అప్పుడు మనం z ని xy లుగా రాసుకుంటాం. z వాల్యూని z ఈజ్ ఈక్వల్ టు ని xy లుగా మనం రాసుకుంటాం. అలాగే ఫంక్షన్ కనుక f of y comma z is equal to 0 అయితే ఏదైతే లేదో ఇక్కడ yz ఉన్నాయి కాబట్టి xని మనం yz రూపంలో రాసుకుంటాం. అలాగే ఫంక్షన్ f of x comma z is equal to 0, ఇక్కడ మనకి xz ఉన్నాయి, y అనేది లేదు. సో yని మనం ఎలా రాసుకుంటాం, xz రూపంలో రాసుకుంటాం, xzలుగా రాసుకుంటాం. y is equal to అని వాల్యూస్ అన్ని xz లాగా రాసుకుంటాం. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుని అప్పుడు మనం క్రిటికల్ పాయింట్స్ సిపిస్ని కనుక్కొని సో దట్ వీ గెట్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఫస్ట్ మనం ఇలా ఈక్వేషన్స్గా రాసుకున్న తర్వాత మనం క్రిటికల్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని బట్టి మనం రిజల్టెంట్ ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. ఫస్ట్ మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ బాక్స్ ఓపెన్ ఎట్ ద టాప్ of maximum capacity whose surface area is 108 square inches. మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా, క్వశ్చన్లో రెక్టాంగులర్ బాక్స్ని తీసుకున్నారు. ఈ రెక్టాంగులర్ బాక్స్ అనేది ఓపెన్ ఎట్ ద టాప్, పైన ఓపెన్గా ఉంది, టాప్ పొజిషన్ అనేది ఓపెన్గా ఉంది. అలాగే దాని మ్యాక్సిమం కెపాసిటీ ఎంతో కనుక్కోండి అన్నారు. దాని యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత, 108 స్క్వేర్ ఇంచెస్. ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంది, ఆ రెక్టాంగులర్ బాక్స్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత అంటే 108 స్క్వేర్ ఇంచెస్ ఇచ్చారు. ఆ రెక్టాంగులర్ బాక్స్ అనేది టాప్లో ఓపెన్గా ఉంది. అలాగే దాని మ్యాక్సిమం కెపాసిటీ ఎంత కనుక్కోండి అన్నారు. మ్యాక్సిమం కెపాసిటీ అంటే నథింగ్ బట్ వాల్యూమ్ అవుతుంది. వాల్యూమ్ అంటే ఫంక్షన్. సో ఇక్కడ మనకి f of x comma y comma z ఏమవుతుంది, ఫంక్షన్ అనేది వాల్యూమ్ అవుతుంది. అలాగే మనకి కండిషన్ ఇచ్చారు, సర్ఫేస్ ఏరియా ఇచ్చారు 108 స్క్వేర్ ఇంచెస్ అని. సో సర్ఫేస్ ఏరియా ఈజ్ 108 స్క్వేర్ ఇంచెస్ కదా. సో అదే మనకి కండిషన్ phi of x comma y comma z అవుతుంది. అలాగే బాక్స్ యొక్క డైమెన్షన్స్ ఎంత కనుక్కోండి అన్నారు. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం. బాక్స్ యొక్క లెంత్ అనేది x అనుకుంటే అలాగే బ్రెడ్త్ అనేది y అనుకుందాం. అలాగే హైట్ ఈజ్ ఈక్వల్ టు z అనుకున్నాం. ఇది ఒక బాక్స్ అంటే ఒక క్యూబాయిడ్ అనుకుందాం. దాని యొక్క లెంత్ వచ్చేసి x అయితే బ్రెడ్త్ y అవుతుంది. అలాగే హైట్ వచ్చేసి z అవుతుంది. గివెన్ దట్ మ్యాక్సిమం కెపాసిటీ అంటే నథింగ్ బట్ వాల్యూమ్ v ఈజ్ ఈక్వల్ టు xyz అవుతుంది. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. వాల్యూమ్ అంటే ఏంటి, v క్యూబ్ కదా. సో x ఇంటూ y ఇంటూ z. అలాగే సిన్స్ బాక్స్ ఈజ్ ఓపెన్ ఎట్ ద టాప్, బాక్స్ అనేది పైన ఓపెన్గా ఉంది అన్నారు, టాప్ పొజిషన్లో ఓపెన్గా ఉంది అన్నారు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL, బట్ బాక్స్ ఈజ్ ఓపెన్ ఎట్ ద టాప్. సో ఇక్కడ మనం ఒక వాల్యూని రిమూవ్ చేసేద్దాం. ఇక్కడ లెంత్ అనేది L అనుకుందాం, బ్రెడ్త్ అనేది B, అలాగే H ఈజ్ ఈక్వల్ టు హైట్. సో S ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ LB ప్లస్ BH ప్లస్ HL కదా. మనకి పైన ఒక వైపు అనేది ఓపెన్గా ఉందన్నారు. సో 1 టైం మాత్రమే xy రాసుకుందాం. ఇక్కడ యాక్చువల్గా అయితే 2 టైమ్స్ ఆఫ్ LB ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ BH ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ HL. ఇక్కడ టాప్ పొజిషన్ అనేది ఓపెన్గా ఉందన్నారు కాబట్టి xy ప్లస్ 2yz ప్లస్ 2zx అవుతుంది. సో దేర్ ఫోర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ 2yz ప్లస్ 2zx ఈజ్ ఈక్వల్ టు 108.
సో మనకి ఇక్కడ సర్ఫేస్ ఏరియా కండిషన్ వచ్చేసింది. 108 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఇచ్చారు కదా. అలాగే వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు XYZ సబ్జెక్ట్ టు కండిషన్ XY ప్లస్ 2YZ ప్లస్ 2ZX ఈక్వల్ టు 108. ఫంక్షన్ అనేది వాల్యూమ్ ఇక్కడ. సో ఫంక్షన్ సబ్జెక్ట్ టు ద కండిషన్, ఇక్కడ కండిషన్ అంటే సర్ఫేస్ ఏరియా. దట్ ఎంప్లాయిస్ S ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా XY ప్లస్ 2YZ ప్లస్ 2ZX ఈజ్ ఈక్వల్ టు 108. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే XY ప్లస్ 2Z మనం కామన్ తీసుకున్నట్లయితే Y ప్లస్ X ఈజ్ ఈక్వల్ టు 108 అవుతుంది. సో Z ఈజ్ ఈక్వల్ టు 108 మైనస్ XY డివైడెడ్ బై 2 ఇంటూ X ప్లస్ Y. ఆ ఫంక్షన్ అనేది f ఆఫ్ x, yలో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏది మిస్ అవుతుంది? Z మిస్ అవుతుంది. సో Zని మనం XYలో రాసుకుంటున్నాం. Z వాల్యూని ఇన్ టర్మ్స్ ఆఫ్ XYలో రాసుకుంటున్నాం. నెక్స్ట్ అలాగే మ్యాక్సిమం కెపాసిటీ అన్నారు, అంటే వాల్యూమ్ V ఈజ్ ఈక్వల్ టు XYZ సబ్జెక్ట్ టు కండిషన్. ఇక్కడ మన కండిషన్ ఏంటిది? Z ఈజ్ ఈక్వల్ టు 108 మైనస్ XY బై 2 ఇంటూ X ప్లస్ Y సబ్జెక్ట్ టు ద కండిషన్. సో V వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఏమవుతుంది? XY ఆఫ్ 108 మైనస్ XY బై 2 టైమ్స్ ఆఫ్ X ప్లస్ Y. సో ఇక్కడ వాల్యూమ్ రాసుకున్నాం, అలాగే కండిషన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ XYలో రాసుకున్నట్లయితే దెన్ T ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? Vx అంటే డో V బై డో X. ఇప్పుడు మనం తీసుకున్న వాల్యూమ్ని మనం విత్ రెస్పెక్ట్ టు X పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసుకున్నట్లయితే డో బై డో X ఆఫ్ XY ఇంటూ 108 మైనస్ XY డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ X ప్లస్ Y. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు X చేస్తున్నాం కాబట్టి Y బై 2 కాన్స్టెంట్స్ కాబట్టి పక్కన పెట్టేసుకుంటే డో బై డో X ఆఫ్ 108 ఇంటూ X మైనస్ X స్క్వేర్ Y డివైడెడ్ బై X ప్లస్ Y. దట్ ఎంప్లాయిస్ Y బై 2 విత్ రెస్పెక్ట్ టు X మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ U బై V ఫార్ములా యూజ్ చేసుకుందాం. సో V అంటే X ప్లస్ Y అంటే U డాష్ అంటే 108 మైనస్ 2XY మైనస్ U 108 V డాష్ అంటే 1 బై V స్క్వేర్ అంటే X ప్లస్ Y హోల్ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ Y బై 2 ఇంటూ X ప్లస్ Y హోల్ స్క్వేర్ ఇంటూ 108 ఇంటూ X మైనస్ 2X స్క్వేర్ Y ప్లస్ 108Y మైనస్ 2X స్క్వేర్ Y. సో మన వాల్యూస్ అన్నిటి మల్టిప్లై చేసుకున్నట్లయితే 108X పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే దట్ ఎంప్లాయిస్ సో మనం మల్టిప్లై చేసుకుని పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్ని క్యాన్సిల్ చేసుకున్నట్లయితే P ఈజ్ ఈక్వల్ టు Y బై 2 ఇంటూ X ప్లస్ Y హోల్ స్క్వేర్ ఇంటూ 108Y మైనస్ 2XY స్క్వేర్ మైనస్ X స్క్వేర్ Y అవుతుంది. ఈ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ Q వాల్యూ. Q అంటే ఏంటి? Vy V సబ్స్క్రిప్ట్ Y అంటే డో V బై డో Y అవుతుంది. ఈక్వల్ టు డో బై డో Y ఆఫ్ XY ఇంటూ 108 మైనస్ XY డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ X ప్లస్ Y. దట్ ఈక్వల్ టు ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు Y చేస్తున్నాం కాబట్టి ఏవైతే కాన్స్టెంట్స్ ఉన్నాయో X కాన్స్టెంట్ ఇక్కడ, అలాగే 2 ఉంది. సో X బై 2 బయట పెట్టేసుకుంటే డో బై డో Y ఆఫ్ 108Y మైనస్ XY స్క్వేర్ బై X ప్లస్ Y. ఇక్కడ కూడా U బై V ఫార్ములా యూజ్ చేసుకున్నట్లయితే మనకి Q వాల్యూ ఏమొస్తుంది? Q ఈజ్ ఈక్వల్ టు X బై 2 ఇంటూ X ప్లస్ Y హోల్ స్క్వేర్ ఇంటూ 108X మైనస్ 2X స్క్వేర్ Y మైనస్ XY స్క్వేర్. Q వాల్యూ వచ్చేసింది. టు ఫైండ్ క్రిటికల్ పాయింట్స్. ఇప్పుడు మనం క్రిటికల్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండు ఈక్వేషన్లే మనం సాల్వ్ చేయాలి. సో సాల్వింగ్ ద అబౌవ్ 2 ఈక్వేషన్స్ P ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ Q ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నట్లయితే మల్టిప్లై అవుతుంది కదా ఫ్రమ్ ఈక్వేషన్ P. ఫస్ట్ ఈక్వేషన్ Y బై 2 ఇంటూ X ప్లస్ Y హోల్ స్క్వేర్ మల్టిప్లై అవుతుంది కదా, దాన్ని అవతల పక్క తీసుకెళ్ళిపోతే 0 అవుతుంది. సో 108Y మైనస్ 2XY స్క్వేర్ మైనస్ X స్క్వేర్ Y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 మనకి థర్డ్ ఈక్వేషన్ అనేది వచ్చింది. అలాగే Q ఈక్వల్ టు 0. Qని ఈక్వల్ టు 0 చేసుకున్నట్లయితే X బై 2 ఇంటూ X ప్లస్ Y హోల్ స్క్వేర్ అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి అది అవతల పక్కకి వెళ్ళిపోతే 0 అవుతుంది. సో 108X మైనస్ 2X స్క్వేర్ Y మైనస్ XY స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అవుతుంది.
ఈజీగా ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అంటే థర్డ్ ఈక్వేషన్ని ఇక్కడ y ఉంది కదా ఇంటూ ఎక్స్తో మల్టిప్లై చేసుకుందాం. అలాగే ఈ ఫోర్త్ ఈక్వేషన్ని ఇంటూ y మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే దట్ ఇంప్లైస్ x ఇంటూ 108y మైనస్ 2xy స్క్వేర్ మైనస్ x స్క్వేర్ y మైనస్ సబ్ట్రాక్షన్ చేసుకున్నట్లయితే y ఇంటూ 108x మైనస్ 2x స్క్వేర్ y మైనస్ xy స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 108xy minus 2x square y square minus x cube y minus 108xy plus 2x square y square plus xy cube is equal to 0. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ టర్మ్స్ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే దట్ ఇంప్లైస్ మైనస్ x cube y plus xy cube is equal to 0. ఇక్కడ మనం రెండిట్లోంచి xyని కామన్ తీసుకున్నట్లయితే y square minus x square is equal to 0 అవుతుంది. xy is equal to 0. అలాగే y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అని మనం చేసుకున్నట్లయితే ఇది ఎలా ఉంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఉంది. సో ఇక్కడ y ప్లస్ ఎక్స్ అలాగే y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకున్నట్లయితే y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ మనం లెంత్ తీసుకుంటాం కాబట్టి మైనస్ నెగిటివ్ వాల్యూస్ అనేవి తీసుకోము, ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ మాత్రమే మనం తీసుకుంటాము. సో y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నా సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే ఈక్వేషన్ వచ్చేసింది కదా. సో ఇది మనం థర్డ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 108y మైనస్ 2xy స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది థర్డ్ ఈక్వేషన్. ఇందులో మనం y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ చేసినట్లయితే 108y మైనస్ 2y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ yని కామన్ తీసుకుందాం. y ఇంటూ 108 మైనస్ 2y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 108 మైనస్ 2y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అంటే మైనస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 108 ఈక్వల్ టు 3y స్క్వేర్. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 108/3 డివైడ్ చేసుకున్నట్లయితే 36 వస్తుంది. y స్క్వేర్ ఈక్వల్ టు 36 అంటే y ఈజ్ ఈక్వల్ టు 6. y వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు మనకి y వాల్యూ వచ్చేసింది కదా. z ఈక్వల్ టు 108 మైనస్ xy బై 2 టైమ్స్ ఆఫ్ x ప్లస్ y మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఇందాక. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు x అయితే అప్పుడు ఏమవుతుంది, y ఈక్వల్ టు 6 అని మనకు వచ్చింది కదా. సో y ఈజ్ ఈక్వల్ టు x. దట్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు y కాబట్టి మనం y వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే 108 మైనస్ 36/4 ఇంటూ 6. ఇక్కడ ఒక 6 మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 72/24 వస్తుంది. దట్ ఈక్వల్ టు 3. సో xy వాల్యూస్ వచ్చేసినాయి కదా. మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకి z ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు y కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. దేర్ ఫోర్ డైమెన్షన్స్ ఆర్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 6 అలాగే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 6 అలాగే హైట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ఇంచెస్ అలాగే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ ఇంచెస్ అలాగే హైట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ఇంచెస్ అవుతుంది.